హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ కి సంబంధించి ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఒకసారి చూడండి. ప్రాబ్లం లెందీగా ఉంది. సేమ్ మనం ఏ విధంగానైతే అక్కడ ఫైనల్ అకౌంట్స్ చేసాము అదే విధంగా చేయాలి. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. ఒకసారి ప్రాబ్లం చూడండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఒకసారి చూసినట్లయితే దీని నుంచి మనం ఫస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసి తర్వాత మనం ఇక ఇది పార్ట్నర్షిప్ ఫైనల్ అకౌంట్స్ కాబట్టి తర్వాత ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత పార్ట్నర్స్ యొక్క కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కొంచెం లెందీగా ఉంటుంది ప్రాబ్లం. ఒకసారి అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఫోటో తీసుకోండి. నెక్స్ట్ ఈ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ డ్రాయింగ్స్, ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారు, మొత్తం చూసుకోండి. మనం ఫస్ట్ ఏంది ప్రిపేర్ చేద్దాం, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. మనకు ట్రేడింగ్ అకౌంట్ ఏమొస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్. చూద్దాం. ఇక్కడ మనకు సేల్స్, మనకు డైరెక్ట్ ఇన్కమ్ కదా, మనకు ట్రేడింగ్ అకౌంట్ కిందకి వస్తాయి. సేల్స్ ఎంత ఉంది, ఇక్కడ సేల్స్ వచ్చి 1,90,500 ఉంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్, ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ఉంది 1,200. సేల్స్ రిటర్న్స్ 1,200 పోతే ఇంక మనకు 1,18,300 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఇక్కడ మనకు 48,000 క్లోజింగ్ స్టాక్ ఉంది. అవునా, ఇంత 48,000 అడ్జస్ట్మెంట్స్ లో. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ఓపెనింగ్ స్టాక్. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంత, ఓపెనింగ్ స్టాక్ 30,000 రాసుకున్నాము. నెక్స్ట్ పర్చేజెస్ ఎంతకు అంటే 55,000 పర్చేస్. ఇంకా మనకి ఇక్కడే పర్చేస్ రిటర్న్స్ ఉంది. సో పర్చేస్ రిటర్న్స్ తీసేస్తే 54,000 ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ వేజెస్ వచ్చేసి మనకు 20,000 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అంత అయింది. నెక్స్ట్ క్యారేజెస్ అండ్ పర్చేస్ అని, క్యారేజెస్ అండ్ పర్చేస్ ఇది వచ్చేసి 400. ఓకే, ఇవంతా కూడా మనకు ట్రేడింగ్ అకౌంట్లు వస్తాయి. ఓకేనా, సో మనం ఈ విధంగా అన్ని కూడా ట్రేడింగ్ అకౌంట్ కి సంబంధించిన అన్ని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకు టోటల్ హెడ్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్ చేస్తే 1,66,300 వచ్చింది. మనకు ఇదంతా ఏదైతే ఇక్కడ వరకు ఉందో దీన్ని టోటల్ చేసి ఆ 1,66,000 తీసివేస్తే మనకు 61,900 వస్తుంది. సో దీన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. అవునా, నెక్స్ట్ ఏంటంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ ఉందో మనం ఇటు సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇటు సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రాసుకుంటాం. కాబట్టి ఈ ప్రాఫిట్ మనము రైట్ సైడ్ ఎంటర్ చేసుకున్నాము. నెక్స్ట్ శాలరీస్ 12,000, డిస్కౌంట్ అలౌడ్ 1,650. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ 250 ఉన్నాయి. ఇంకా న్యూ బ్యాడ్ డెట్స్ ఉండటం జరిగింది. ఈ న్యూ బ్యాడ్ డెట్స్ మనకు వచ్చేసి 2,250. ఓకే, ఓవరాల్ గా మనకు 2,500 అయినాయి బ్యాడ్ డెట్స్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ, ఇక్కడ మనకు మిషనరీ మీద డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి మనకు 2,500. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ మీద 800. ఇక్కడ ఫర్నిచర్ మీద 8% ఉంది. మనకు ఫర్నిచర్ ఎక్కడ ఉంది, ఫర్నిచర్ మనకు 10,000, అక్కడ 8% ఛార్జ్ చేస్తారు కాబట్టి 800. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ఏంటి, డిప్రిషియేషన్ అయింది, ఇది కూడా అయింది కదా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్, ఇది 5,850, ఇది కూడా మనకు ఎక్స్పెన్సెస్ కదా. నెక్స్ట్ టు క్యారేజ్ ఆన్ సేల్స్ 1,800. మొత్తంగా మనకు ఇక్కడ టోటల్ చేస్తే ఎటు సైడ్ ఎక్కువ ఉందంటే మనకు ఇంకా
క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 61,900. ఇక్కడ కూడా మనం 61,900 వేసుకొని మనం బ్యాలెన్స్ చేస్తే మనకు ఫైనల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 34,800 వచ్చిందండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో మనము ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్ని అయితే ఇటు సైడ్కు మనం వేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే సేమ్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగానే ఉంటుంది. సో ఇటు సైడ్ మనకు ఇన్కమ్స్ వచ్చినాయి కదా, ఈ ఇన్కమ్ని మనం బై నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి మనం 34,800 రాసుకుంటాం. అవునా? నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఉందో చూద్దాం. మన క్యాపిటల్స్ వచ్చి ఇక్కడ 60,000 ఒకటి, 40,000 ఒకటి ఉన్నాయి. వాటికి ఇంట్రెస్ట్ మనకు ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేయమన్నాడు చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6% అండి, 6% ఛార్జ్ చేయమన్నాడు. సో మనం 6% ఛార్జ్ చేస్తే ఒక దాని మీద వచ్చేసి 3,600, ఇంకొక దాని మీద వైకి వచ్చేసి 2,400 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇది ఎక్స్పెన్సెస్ కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఇవి ఇక్కడ వచ్చేటివి ఇన్కమ్స్. సో ఈ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ శాలరీ టు ఎక్స్కు శాలరీ అనేది పే చేశారంట. ఎంత పే చేశారు? 7,200. ఇక్కడ ఎక్స్కి ఒక పర్ మంత్కి 600 శాలరీ పే చేస్తున్నారు, అంటే 12 monthsకి 7,200. అందుకనే మనం ఇక్కడ 7,200 వేసాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్స్ అండి. ఈ జనరల్ రిజర్వ్స్ మనకు ఎక్స్పెన్సెస్ అవుతాయి, అందుకని 5,000 ఇక్కడ రికార్డ్ చేసాము. చూసుకోండి, ఇక్కడ జనరల్ రిజర్వ్స్ ఉంది 5,000. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ ఈ రెండింటిని మనం టోటల్ చేస్తే ఇంకెటువంటి ఎక్స్పెన్సెస్ అనేది లేవు ఇక. ఓకేనా? ఇవి లేవు కాబట్టి మనము ఎటు సైడ్ ఎక్కువ ఉందంటే ఇక మనకు ఈ క్రెడిట్ సైడ్ 34,800 కంపేరింగ్ దిస్. దీంతో డెబిట్ సైడ్ అమౌంట్తో కంపేర్ చేస్తే క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం, యాడ్ చేసి ఎంతైతే వస్తుంది యాడ్ చేయడం ద్వారా దాన్ని మనం 34,800లో తీసివేస్తే మనకు 16,600 వస్తుంది. దీన్ని ఏం చేస్తారు పార్ట్నర్స్? వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో ఎంత ఉందో దాని ప్రకారం షేర్ చేసుకున్నారు. వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో వచ్చేసి 3:2. సో 3:2 ప్రకారం వాళ్ళు షేర్ చేసుకుంటే ఎక్స్కి వచ్చేసి 9,960 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది, వైకి 6,640 అనేది రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్నర్స్ యొక్క కరెంట్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఎంత ఇంట్రడ్యూస్ చేశారు బిజినెస్లో క్యాపిటల్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి రాసుకుంటాము. ఎంత క్యాపిటల్తో వచ్చారండి వాళ్ళు? 60. ఒకళ్ళు వచ్చి 60తో, ఇంకొకళ్ళు వచ్చి 40తో వచ్చారు, 40,000తో. నెక్స్ట్ ఏంటి? ఏదైతే ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఇవి ఇక్కడ పార్ట్నర్స్కి ఇన్కమ్స్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది, పార్ట్నర్కి బెనిఫిట్ కదా. సో మనము బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాము. ఎంత? 3,600 ఒకళ్ళకి, 2,400 ఒకళ్ళకి. నెక్స్ట్ శాలరీ, ఎక్స్ శాలరీ బై సి శాలరీ ఎంత? ఎక్స్ శాలరీ అండి, ఎక్స్ శాలరీ ఎంత? 7,200. నెక్స్ట్ ఇది మనం రాసుకోమని జనరల్ రిజర్వ్స్ అనేది రాయమండి. నెక్స్ట్ ఏముంది? ఇంకా ఇక్కడ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని కూడా మనం రాసుకుంటాం. బై ప్రాఫిట్ అని చెప్పేసి XY యొక్క ప్రాఫిట్స్ మొత్తం 9,960 ఒకళ్ళకి వచ్చింది, ఇంకొకరికి వచ్చేసి 6,640. అవునా? ఈ విధంగా మనం చేస్తాం. వీటిని మనము టోటల్ చేస్తే ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ పార్ట్నర్స్కి ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయా అంటే ఉంటాయండి. ఇక్కడ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. సో డ్రాయింగ్స్. సో ఈ డ్రాయింగ్స్ అనేది ఈ మనీని పార్ట్నర్స్ యూజ్ చేసుకుంటారు. సో పార్ట్నర్స్కి ఇది ఎక్స్పెన్స్ అవుతుంది. ఎంత? ఒకళ్ళు వచ్చేసి 12,000, ఇంకొకళ్ళు వచ్చి 10,000 తీసుకున్నారు. ఓకేనా? సో ఎంత తీసుకుంటే మనం ఫైనల్గా బ్యాలెన్స్ చేద్దాం. ఈ పక్క ఎక్కువ ఉంది కదా క్రెడిట్ సైడ్, సో మనం బ్యాలెన్స్ చేస్తే
ఐ మీన్ టోటల్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ, ఇదంతా టోటల్ చేస్తే 80,760 వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్ చేస్తే 49,040 వస్తుంది. ఇక్కడ మనము ఇదే అమౌంట్ని ఇక్కడ వేసుకొని టాలీ చేస్తాం. 49,004. అయితే ఇక్కడ మనము టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ని తీసివేస్తే ఇక్కడ ఎంత వస్తుందో అంత వేసుకుంటూ ఉంది. సో 80,760 నుంచి 12,000 పోతే మనకి ఎంత వస్తుందండి, ఇంకా 68,760 వస్తుంది. ఈ 49లో నుంచి ఈ 10,000 పోతే 39,040 వస్తుంది. ఇవి మనకు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వచ్చిన బ్యాలెన్సెస్. ఇది నెక్స్ట్ వాళ్ళకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్యాలెన్స్ షీట్లో మనం ఏమేమి రాసుకుంటాం అందరికీ తెలిసింది కదా. సో మీరు మొదట్లో ఏదైతే సమ్ ఉంటుందో ఆ సమ్ము ఇక్కడ మీరు ఇవన్నీ మర్చిపోకుండా మీరు రికార్డ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఏదైతే అడ్జస్ట్మెంట్లో ఉన్నా 2 టైమ్స్ మనకు వస్తాయి. ఒకటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇంకొకటి వచ్చి బ్యాలెన్స్ షీట్లో. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ అనేది డ్రా చేద్దాం. ఓకే, సో ఈ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ క్యాష్ బ్యాంక్ ఎంత ఉందో చూద్దాం. క్యాష్ బ్యాంక్ ఎంత ఉందని, క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, 10,350 ఉంది కదా. నెక్స్ట్ ఏంటి, డెటార్స్ వచ్చేసి మనకు 45,000 ఉందండి. 45,000. సో బ్యాడ్ డెట్స్ తీసేయాలి కదా. బ్యాడ్ డెట్స్ ఎంత ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ 2,250 ఉన్నాయి. ఈ 2,250 పోతే మనకు ఇంకెంత వస్తుందండి, 42,750 అనేది ఉంటుంది. అవునా, నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకా ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది. సో నేను ఇక్కడ చూసుకుంటున్నానండి, ఒకసారి మీరు ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది ఎంత, 50,000 అండి. సో మనకు దాని మీద డిప్రిషియేషన్ ఉంది, మైనస్ డిప్రిషియేషన్ ఎంత ఉంది, డిప్రిషియేషన్ వచ్చి 2,500 ఉందండి. ఈ డిప్రిషియేషన్ పోగా మనకి ఎంత మిగులుతుంది, 47,500 మిగులుతుంది. నెక్స్ట్ ఇంకా ఫర్నిచర్ ఉంది, ఇది కూడా మనకు అసెట్టే. ఫర్నిచర్, ఈ ఫర్నిచర్ ఎంత, 10,000. సో ఈ ఫర్నిచర్కి డిప్రిషియేషన్ ఉంది. సో డిప్రిషియేషన్ పోగా ఎంత, 800. ఇంకా 9,200 అండి. నెక్స్ట్ ఏముంది, ఇక బిల్స్ రిసీవబుల్ ఉంది. ఈ బిల్స్ రిసీవబుల్ ఎంత మనకు ఇక్కడ ఉంది కదా, బిల్స్ రిసీవబుల్ 10,000. ఓకే, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లైబిలిటీస్ అంటే వాళ్ళ క్యాపిటల్స్ అవి రాసుకోవాలి కదా. క్యాపిటల్స్ రాద్దాం. క్యాపిటల్స్, ఎక్స్ క్యాపిటల్, వై క్యాపిటల్. 68,760 ఒకటి, 39,004. ఈ అమౌంట్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఈ అమౌంట్స్ వేయాలి. నెక్స్ట్ క్రెడిటార్స్ ఎంత ఉంది, వాల్యూ 45,000 ఉంది. నెక్స్ట్ ఏంటి, బిల్స్ పేయబుల్, ఇదిగోండి ఇక్కడ బిల్స్ పేయబుల్ 10,000. నెక్స్ట్ ఏంటి, జనరల్ రిజర్వ్ ఎంత, ఈ జనరల్ రిజర్వ్ మనకు 5,000 ఉంది. జనరల్ రిజర్వ్ 5,000. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేద్దాం, టాలీ చేస్తే ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, మనకు ఇదంతా టాలీ చేస్తే 1,67,800.
ఇది కూడా అంతే వస్తుందండి. ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసేసాను. ఓకేనా. సో ఈ విధంగా మనము పార్ట్నర్షిప్ సంబంధించి ఫైనల్ అకౌంట్స్ ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. బాగా చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తెచ్చుకోండి. డౌట్గా ఉంటే స్క్రీన్ షాట్ అయి తీసుకోండి. ఖచ్చితంగా ప్రాబ్లం అనేది చూడకుండా చేయండి. ఒకసారి దీన్ని నేను చెప్పిన తర్వాత చూడకుండా కూడా ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ రేటింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ ఇదండి. ఇంకా మీకు ప్రాబ్లమ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ప్రాబ్లం అయితే ఇదండి. కొంచెం ఎస్ చూడండి, ఇది ప్రాబ్లము. కొంచెం లెందీగా ఉంది కదా, కొంచెం స్టాప్ చేసి పాస్ చేసి కొంచెం రికార్డ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కింద కామెంట్లో అడగండి. మీకు అర్థమైందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. థ్యాంక్ యూ. చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.